అబ్బా ఇంతవరకు మనం ఎన్నడు చూడని తీరొక్క చెట్లు, అందమైన పూల మొలకలు, నడుమిట్ల రాక్ గార్డెన్, ఇంటి పారిగోడ కట్టినట్టే అల్లుకుపోయిన చెట్ల తీగలు, 150 ఎకరాలల్లా 25,000 మొక్కలతోటి ఏమన్నా తయారు చేసిండ్రా ఎక్స్పీరియన్ పార్కు. సిటీ శివారు షిల్కూర్ దగ్గరలో మొన్ననే ఓపెన్ అయింది. గా దినం అత్తరబుత్తర చూపెట్టినాం. నేను మొత్తం తిరిగి పార్క్ ఎట్లుందో చూపిస్తా అని మా చంద్రవ్వ పోయింది. చంద్రవ్వ ఇక గాని ఇనాగరేషన్ అయింది కదా ఎక్స్పీరియమా అని ఒక పెద్ద పార్కు. రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఓపెనింగ్ చేసిండు, చిరంజీవి సార్ గిట్ల వచ్చిండు. నేను చూడొద్దా, నేను గిట్ల చూస్తా అంటాను. వచ్చిన పోతా. మీ టికెట్ ఎంత? 1600. సారు నమస్తే, బాగున్నావా? నిన్న ప్రోగ్రామ్ లో మాట్లాడింది నువ్వే కదా సారు? ఏం పేరు సార్ నీ పేరు? రామదేవరావు. సార్ బగ్గిల పోయి చూసి వస్తామా, ఎందుకంటే నాకు కాళ్ళ నొప్పులు. నా అసంటోళ్ళు వస్తే మంచిగా పెట్టిపించారు బగ్గిలు గిగ్గిలు. కానీ 25,000 జాతుల మొక్కలని రాసిండ్రు సార్ పేపర్లా. 25,000 జాతులు మొక్కలు ఉంటాయా గతగానం? లక్షల్లో ఉంటాయమ్మా, లక్షలు కూడా కాదు, కోట్ల జాతులు ఉంటాయి. 25,000 జాతులు. మేము అవి అందంగా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకొని చేసామన్నట్టు. చెట్లన్నీ తీసుకొని రానికే ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్ నీకు? 12 ఏళ్ల నుంచి చేస్తున్నామా. ఇవి ఏం చెట్లు సార్ మరి? ఇవన్నీ ఇంపోర్టెడ్ చెట్లమ్మా. ఒక రకం అంటే పెట్టచ్చు కానీ ఇట్లా రంగురంగులు ఎట్లా పెట్టిండ్రు సార్? అవి అట్లా పూస్తాయమ్మా, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంలో ఒక్కొక్క రంగులో పూస్తాయి. అయ్యో, చెట్టుతోటి కుర్చీ చేసిండ్రా? కుర్చీతోటి చెట్టు చేసిండ్రా? ఇది పెంచిన చెట్టా సార్ లేకపోతే తీసుకొచ్చిండ్రా? పెంచిన చెట్టమ్మా. చెట్లను చంపి వాటిని నరికి వాటి చేర్లు చేస్తాం. కానీ ఇప్పుడు బతుకున్నప్పుడే వాటి చైర్ కింద చేసి ఇట్లా పెట్టుకుంటే ఎట్లుంటది అని ఒక ఐడియా తోటి చేసినాం అన్నట్టు. మరి ఇట్లా తిప్పుడు ఎట్లా సార్? మొక్కప్పుడు ఉంచితే ఏ చెట్టు అయినా కూడా ఎట్లయినా చేయొచ్చు. ఈ చెట్ల మీద ఏమైనా చదువుకున్నావా సార్? గూగుల్ గురువు అమ్మ నాకు. అట్లా నాకు సార్ ఒక పారి ఇట్లా గూగుల్లో లొకేషన్ పెట్టుకొని పోతే చెట్లకు తీసుకుపోయి కూసవచ్చా? నేను ఒక పారి కూర్చొని చూస్తా. ఇది కూడా మంచిగా ఉన్నది. దీని మీద ఇట్లా ఏమైనా పెట్టుకొని తినచ్చు. బయట దేశం తెచ్చినాం. ఇది మొత్తం ఎన్ని దేశాలకి తీసుకొచ్చిండ్రు ఇవన్నీ? 85 దేశాలకి వెళ్ళి తెచ్చినాం. చిరంజీవి సార్ అన్నాడు కదా, నాకు మంచిగా హీరోయిన్ తీసుకొచ్చి గ్రీనరీని చూస్తుంటే మంచిగా ఒక మంచిగా పాట వేసుకొని డాన్స్ చేయాలి అని అన్నాడు కదా. మరి సినిమాలో ఇస్తావా? మెగా పార్క్ కు మెగా స్టార్ కు సూట్ అవుతుంది, అందుకని మీకైతే ఇస్తా అని చెప్పి నేను. ఇది తీసుకొని వచ్చిండ్రా లేకపోతే ఈడ పెంచిండ్రా? లేదమ్మా, ఇవన్నీ తీసుకొని వచ్చినాయి. 40 సంవత్సరాల క్రితం నాకు ఐడియానే లేదు ఏం చేయాలని. దీనికి ఎంత ఇవ్వబడుతుంది సార్? ఇది వచ్చేసి 8 లక్షలమ్మా. 8 లక్షలు? చెట్టుకి 8 లక్షలు? ఇవన్నీ పొట్టి చెట్లు బోన్సాయి కదా, పెద్ద పెద్ద మొద్దులు ఉన్నాయి పొట్టి చెట్లు. ప్రపంచం మొత్తంలోనే లార్జెస్ట్ పెంజింగ్ ఆర్ట్. మేము వచ్చేసి దీన్ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కిద్దామని చెప్పి వాళ్ళని పిలుస్తున్నాం. మేము వాళ్ళు పెట్టిన టికెట్ కు 1600 టికెట్ పెడితే 1650 ఫోటోలు దిగిపోవాలన్న ఆలోచనతో వస్తారు. ఇది గిన్నిస్ బుక్ లకి వీడవాలని అంటే ఇది మరి పాత చెట్టు అయ్యి ఉండాలి కదా సార్. ఇది దీని వయసు ఎంత ఉంటది? ఇది 1000 సంవత్సరాలమ్మా. మరి ఇదంతే? ఇది 1200-1300 సంవత్సరాలు. చాలా చెక్కుమంటుంది సార్. ఇది ఎక్కడికి తీసుకొచ్చిండ్రు? ఇది వచ్చేసి జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసినామా. గ్లాస్ బ్రిక్స్ అంటారు, గాజు ఇటుకలు. ఈ త్యాపకం మళ్ళీ ఈ జపాన్ కు పోయినప్పుడు ఒక 2 ఇటుకలు తెప్పి నాకు మా ఇంట్లో పెట్టుకుంటా. జపాన్ ఇటుకలు మనకు ఏం తెలియకపాయ, మా తెర్ర ఇటుకలే ఉంటాయి. చాలా బాగుందండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు మేము చూసుకుంటూ వచ్చినాం. నేచర్ అంతా చాలా బాగుంది. ఇక్కడ ఈ లొకేషన్ ఫారెన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది మేడం. ఇక్కడ చూడాల్సినవి అయితే చాలా బాగున్నాయి. ఇది చెట్టా చేపిచ్చిందా? ఒక్కొక్క చెట్టు ఇది. ఎన్ని చెట్లు కలిపి మీదికి పోయినట్టు సార్ ఇది? ఇప్పటికే 1 2 3 4 ఈడికే 4 అంటే మొత్తం చుట్టూ తిరిగి వచ్చేసరికి 24 అవుతుండొచ్చు సార్. 50 దాకా ఉంటుందో. బోధి వృక్షం కింద బుద్ధుడు తపస్సు చేసుకుంటాడని వింటాం కదా. ఇగో మొదలు చెట్టు పెట్టినరా సామిని పెట్టినరా సార్? ఈ చెట్టు 150 సంవత్సరాల ఓల్డ్ చెట్టు అమ్మా. ఇవన్నీ అల్లినట్టుగా ఉన్నాయి కదా సార్. మరి ఇది ఒక రాయి మీద పెరిగిందమ్మా. ఇది చైనాలో వాళ్ళు ఏం చేసిందంటే మెల్లగా తీసి పక్కన పెట్టి, నేను అది చూసి బాగున్నదని చెప్పి కొన్నాను. కొన్న తర్వాత ఇది ఉత్తగట్లో పెడితే కాదు, దీని లోపల బుద్ధుని కూర్చోబెడితే కరెక్ట్ సెట్ అవుతుంది అని చెప్పి ఇంత సర్దిగాట్టుకొచ్చుకుంటాం. మా పోరలు గీరలు ఉంటారు, పులిహోర అదో ఇదో శనగగూడలో పెసరగూడలో వేసుకొని వస్తాం. మరి అట్లా ఎవరైనా వేసుకొని వచ్చి తినడానికి లోపల పర్మిషన్ ఇస్తున్నారా? అంటే బయట ఫుడ్ ఇస్తలేమమ్మా. ఇక్కడే మేము గుడాలు పెడతాం, అన్ని పెడతాం, కళ్ళు కూడా పోస్తాం. కాళ్ళు కూడా పోస్తారు, గుడాలు ఇట్లా పెడతాం. సార్ ఇది ఎన్ని రోజుల చెట్టు? యాక్చువల్గా ఏంటంటే ఒలింపిక్స్ అయి ఉండే. ఇది 2008 2008 మీదనేమో ఒలింపిక్స్ కి గుర్తుంటది కదా, 5 రౌండ్లు. మరి మీరు అమ్మేసిండా? ఆయనకు అవార్డు వచ్చింది. ఆయన అమ్మమని చెప్తే నేను అమ్మ అనంటే 3 రోజులు ఆయన దగ్గరనే కూర్చున్నాను. నేను నువ్వు అమ్మకపోతే నేను బోనిగా నిన్నే ఉంటా అన్నా.
ఓయ్ ఆయనకు ఒక 40 లక్షలు ఇస్తే అప్పుడు ఇచ్చిండు. ఈ చెట్టు ఈ చెట్టు 40 లక్షలు. 40 సార్ ఇట్లా లచ్చలు 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 పెడితేవి మొత్తం ఎన్ని లక్షలు అయినాయి సార్ ఇదంతా? చెట్లకే 150 కోట్లు అయ్యాయి. చెట్లకు 150 కోట్లు. నువ్వు ఏం దందా చేస్తుంటివి సార్ అసలు? మాకు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ ఉండమ్మా. ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడికి సామాను పంపించుడు. ఏడికి పంపుదురు? 75 దేశాలకు. ఏ ఊరు సార్ మీది? మాది వరంగల్ దగ్గర నెక్కొండ అని. అన్న మరి ఈ జాగా ఎవలది? జాగా నాదే అమ్మ, ఎప్పుడో కొట్టింది. 150 ఎకరాలు అంటున్నారన్న. 150 ఎకరాలు ఉన్నదా ఇది? అవునమ్మా, వాళ్ళకి ఒక రోజులలో చూడలేదు. 4-5 రోజులు పడుతుంది మొత్తం కవర్ చేయాలన్న. అవును. సిటి మెట్లు ఒక్కరే ఎక్కాల. నిమ్మలంగా కూర్చొని ఇట్లా చుట్టుముట్టు అంతా కనబడుతున్నది ఇదికెంచి చూస్తే. ఆ తల్లి ఎట్లా గాలిని ఎట్లా ఆగింది? తాడేమని కట్టినరా మీదుకున్న బాలకు? ఆర్ట్. మరి దీని పేరు? మ్యాజిక్ చెట్టు. మ్యాజిక్ చెట్టు. సార్ నాకు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నట్టు అనిపిస్తలేదు, ఏడనో ఫారెన్ దేశంలోకి పోయినట్టు అనిపిస్తుంది. ఎర్ర పూలన్నీ చూసినాక ఒక్కటేసారి చెక్కున మెరిసింది. అయ్యే కోడీకలేంది గిట్లా వెండి రంగులు ఉన్నాయి అని చూసిన. దగ్గరకు వచ్చి చూస్తే మొత్తం ఇదంతా స్టీలు. ఎందుకు పెట్టిండ్రు తెలుసా? కొనడానికి కాదు, మీరు చెట్లు అన్ని చూసి మీ ఇళ్ళలో కూడా చెట్లు పెంచుకోవాలి, మంచిగా పచ్చదనం ఉంచుకోవాలని పెట్టిండంట. చిన్నప్పుడు కుక్క గొడుగులు పుట్ట గొడుగులు అనుకుంటూ ఆడుకుంటుంటిమి. అబ్బా ఈ రాళ్ళు ఎంత మంచిగా ఉన్నాయి సార్, ఎంత సోగ్గా అనిపిస్తున్నాయి. ఆ జురాసిక్ పార్కుల డైనోసార్లు అన్ని గుడ్లు పెడతాయి. ఆ గుడ్లన్నీ గిట్లనే కనబడుతుంటాయి. ఈ చిడిల మీద అందరు కూర్చోవచ్చు నిమ్మలంగా. 1500 మంది కెపాసిటీ అన్నారు కానీ సారు 1500 ఏడ సారు మంచిగా 3-4 వేల మంది పడతారు ఇక్కడ.